ఈ ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ ఏ కండిషన్లో ఉన్నాను, ఆ కండిషన్ ఒక్క ముక్క నైట్ రాసుకుంటే ఇట్ వర్క్స్ వెల్ ఆన్ అవర్ మైండ్. Yeah, the topic is about diary writing. Initially, I never knew what I should write whenever it comes to diary, because it is like exposing ourselves to ourselves actually. When I started, I started writing some random thoughts about myself. Later I started feeling that it's the first big step. మన స్థితిని ఏం జరుగుతుందనేది ఎరుక మరింత ఇది అవుతుంది, యాక్టివ్ అవుతుంది. లేకపోతే అలాగే కూర్చొని నిద్రపోతున్నామో ఆలోచన ప్రతిరోజు కూడా అలాగే రాయకుంటే తెలియదు. ఎప్పుడైతే రాస్తామో ఏమేమి రాయాలి, డైరీ ఎలా ఉందనేది మనం తెలుసుకుంటాం. ధ్యానానికి ముందు ఎలా ఉంది మన కండిషను, ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది అనేది 3 కూడా ఇంపార్టెంటే. ఒకసారి we try to write about us candidly and openly. It may not come in the beginning, but as we keep writing about ourselves, our condition that we felt after meditation, we start seeing, a clear image of our, impression, thoughts in the writing, in what we have written. Slowly we start reviewing ourselves, and then we know what we are from within. This helps us to assess our condition and then to move on from there into another, subtler or deeper condition. So మనం స్థితిని ఎప్పుడైతే గమనించాలని అనుకుంటామో ధ్యానంలో మన శ్రద్ధ వహిస్తాము. ఆ శ్రద్ధ వలన మన అంతర్గత స్థితి మనకి అనుభవాలు అనుభూతులు కలుగుతాయి. మన శీల నిర్మాణం, తప్పుల్ని గమనించి సరిదిద్దుకోవటం, మాస్టర్ గారితో అనుసంధానం అవటం, diary writing need to be a reflection of what we observe honestly, and a reflection of that will only help you move step by step towards the master. ఆత్మావలోకనం గావించుకొని ధ్యానం ద్వారా మనము ఆ విషయాలన్నీ కూడా డైరీలో పొందుపరుచుకున్నట్లయితే తర్వాత ఎప్పుడైనా తరిచి చూసుకున్నప్పుడు కూడా మనకి ఇప్పుడు ఎలా ఉన్నాము, ముందెలా ఉన్నాము అనే విషయాలు ప్రస్ఫుటంగా అర్థమై మన ఆధ్యాత్మిక పురోగతికి మనం ఏం చేయాలి, ఇంకా సాధన ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలు మనకి బాగా అర్థమవుతాయి. అలాగే గురుదేవులకు ప్రణామాలు. అభ్యాసి సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం డైరీ రాయడం అనే విషయంపై చర్చించుకుంటాం. మరి ఆధ్యాత్మికంగా మన ప్రగతిని మనం తెలుసుకోవాలి అంటే ఈ డైరీ రాయడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం రాస్తున్న డైరీ 1 సంవత్సరం తర్వాత మనం చదివితే మరి మనం ఎలా అభివృద్ధి చెందాము, మరి మనము సాధనని ఎలా క్రమబద్ధంగా చేసుకోవడం నేర్చుకున్నాము, మరి తెలియని విషయాలు కొత్తగా ఎన్ని గ్రహించాము, ఇలాంటి విషయాలు మనం అభివృద్ధి చెందినవన్నీ మనం
మన డైరీ రాసిన దాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు.